తాజాంశాన్ని చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. విజయవాడలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. జగ్గైపేట పట్టణం పరిసర గ్రామాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది. దీంతో ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. హయాత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. అయితే మొత్తంగా ములుగు కేంద్రంగా ఉదయం 7:27 స్వల్పంగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. తెలంగాణలోని ములుగు కేంద్రంగా ఉదయం 7:27 స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, తెలుగు రాష్ట్రాల్లో ఏ చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి? నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటన ప్రకారం ఇవాళ ఉదయం 7:23 ములుగు కేంద్రంగా ఈ భూకంపం సంభవించింది. భూకంపం ప్రధానంగా ములుగు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి గతంలో ఉండి ప్రస్తుతం ములుగు జిల్లా అయిన ములుగులో 7:27 భూకంపం దీనికి సంబంధించింది. రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.3 కిలోమీటర్లుగా నమోదైంది. దీనికి సంబంధించి రెక్టర్ స్కేల్ పై దీని ప్రభావం ఆ ములుగు చుట్టుపక్కల 225 కిలోమీటర్ల మేరకు ఉందని అంచనా వేశారు. దానికి అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇటు హైదరాబాద్, అటు కృష్ణా, జగ్గైపేట, వరంగల్లోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు, తెలంగాణలోని 225 కిలోమీటర్ల వ్యాసార్థం ఉన్న మేర ఆ ప్రకంపనలు స్వల్పంగా వచ్చాయి. ఉదయమే కావడంతో స్వల్పంగా ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇల్లు అపార్ట్మెంట్లు వీటిని కూడా కొంత స్వల్పంగా కదిలినట్లు అనిపించడంతో అందరూ భయాందోళనకు ఇళ్ల నుంచి కొన్ని చోట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల, తీవ్రత ఎక్కువగా ఉన్న చోట్ల ఇళ్ల నుంచి బయటికి పరిగెత్తుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికీ అధికారిక ప్రకారం నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకారం ములుగు కేంద్రంగానే ఈ భూకంపం వచ్చింది. 5.3 రెక్టర్ స్కేల్ పై చూపించింది. ములుగు చుట్టుపరిధిలో 225 కిలోమీటర్ల మేర దీనికి సంబంధించిన ప్రభావం కనిపించింది. షాహి, అయితే రఘువర్ధన్, ములుగు కేంద్రంగానే భూకంపం సంభవించింది. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రకంపనలు వచ్చే 5.3 తీవ్రత కాబట్టి అంటే పెద్దగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా ఆ క్షణంలోనే అంటే భూకంపం 40 కిలోమీటర్ల డెప్త్ తో కూడా ఇందుకు సంబంధించిన ప్రకంపనలు వచ్చిన నేపథ్యంలో అప్పటికి కాసేపు ఒక 10 నుంచి 15 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. అప్పటికి భయాందోళనకు లోనయ్యారు, కంపించే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రకంపనలు తదుపరి నమోదు కాలేదు. షాహి, అంటే ములుగులో ఏదైనా నష్టం జరిగిందా? ఇప్పటి వరకు మనకు ఉన్న సమాచారం ప్రకారం అటువంటి నష్టం లాంటిది ఏం లేదు. ప్రకంపనలు మాత్రం ప్రజలు ప్రకంపనలు మాత్రం చూశారు, భయాందోళనకు లోనయ్యారు. ఇప్పటి వరకు అటువంటి నష్టానికి సంబంధించిన సమాచారం ఏమీ లేదు. ధన్యవాదాలు రఘువర్ధన్. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. తెలంగాణలోని ములుగు కేంద్రంగా ఉదయం 7:27 స్వల్పంగా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, తెలుగు రాష్ట్రాల్లో ఏ చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి? జిల్లా కేంద్రంగా 7:28, 27 ఆ సమయంలో స్వల్ప భూకంపం రావడంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఇటు చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా
దాదాపు అన్ని మండలాల్లో కూడా ఈ స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ములుగు జిల్లా కేంద్రంలో ఎక్కువగా ములుగు, అలాగే వాజేడు, వెంకటాపురం, తర్వాత ములుగు పట్టణం, ఈ మొత్తం అన్ని చోట్ల కూడా భూకంపం రావడంతో ప్రజలంతా భయాందోళనకు గురై ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. కొన్ని ఇళ్లలో ఫోటోలు కింద పడ్డాయి. అలాగే కొంచెం అదిరినట్టుగా అనిపించడంతో పెద్దవాళ్ళు, మహిళలు కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. కూడా రోడ్ల మీదకి వచ్చి అసలు ఏం జరిగిందని తెలియకుండా ఆందోళనకు గురయ్యారు. కొన్ని సెకండ్ల పాటు 3 నుంచి 4 సెకండ్ల పాటు కొన్ని చోట్ల, అలాగే 4 నుంచి 5 సెకండ్ల పాటు కొన్ని చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అలాగే హన్మకొండ జిల్లా, వరంగల్, మహబూబాద్ జిల్లాలోనూ ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అలాగే ఇటు పక్కన ఉన్న భద్రాద్రి జిల్లాలో కూడా పలు చోట్ల భూ ప్రకంపనలు భూమి కంపించింది. గోడలకు ఉన్నటువంటి ఫోటోలు కింద పడ్డాయని చెప్పేసి చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్నారు. అలాగే రెండు రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జగ్గైపేట తదితర ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. మొత్తం ఇటు గోదావరి పరివాహ ప్రాంతంలో తో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ఇప్పుడిప్పుడే జనాలు కోస్త భయం తగ్గి భయం లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. అయితే మిగిలిన చోట్ల, ముఖ్యంగా ఈ మహబూబాద్, ఎక్కువగా ములుగు జిల్లాలో మాత్రం చాలా వరకు ఇళ్లలో ఫోటోలు కింద పడిపోవడం అలాంటివి జరిగింది. ప్రజలంతా ఎక్కువగా భయాందోళనకు గురయ్యారు. ధన్యవాదాలు రవిచంద్ర. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. తెలంగాణలోని ములుగు కేంద్రంగా ఉదయం 7:27 స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఏ చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి? తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. ఈ మేరకు ప్రజలు ఉదయమే అందుకు సంబంధించి ప్రకంపన చూశారు. ఉదయం లేవగానే తమ ఇళ్లలో, అపార్ట్మెంట్లలో ఉన్న వారికి భూమి స్వల్పంగా కంపించడంతో భయాందోళనకు లోనయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీసిన పరిస్థితి తలెత్తింది. తెలుగు రాష్ట్రాల్లోని వరంగల్, హైదరాబాద్, విజయవాడ, కృష్ణా తదితర జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ లోని హయత్ నగర్, పటాన్ చెరువు తదితర ప్రాంతాల్లోని ఈ ప్రకంపనలు చూశారు. ప్రధానంగా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకారం ఇవాళ ఉదయం 7:27 ఈ భూకంపం సంభవించింది. ములుగు కేంద్రంగా ఈ భూకంపం ప్రధానంగా నమోదైంది. ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత ములుగు వద్ద 5.3గా నమోదైంది. 40 కిలోమీటర్ల డెప్త్ తో ఈ భూకంపం నమోదైనట్లు కూడా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. దీని ప్రభావం ములుగులో వచ్చిన ఈ భూకంపం 5.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ములుగు చుట్టూ 225 కిలోమీటర్ల మేర కంపించినట్లు చెప్తున్నారు. దాని ప్రకారం అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన ప్రకంపనలు నమోదయ్యి ఆ మేరకు ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే ఉదయం కావడంతో ఇళ్లలో, అపార్ట్మెంట్లలో ఉన్న వారందరూ కూడా బయటికి పరుగులు తీసిన పరిస్థితి నెలకొంది. ధన్యవాదాలు రఘువర్ధన్.
తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. తెలంగాణలోని ములుగు కేంద్రంగా ఉదయం 7:27 స్వల్పంగా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, తెలుగు రాష్ట్రాల్లో ఏ చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి, ప్రజలేమంటున్నారు? భారత భూకంప అధ్యయన కేంద్రం లెక్కల ప్రకారం ఈ ఉదయం 7:26 ముఖ్యంగా ములుగు ప్రాంతంలో, మనుగూరు తదితర ప్రాంతంలో సుమారుగా 5.3 మాగ్నిట్యూడ్ సంబంధించిన వరకు కూడా భూకంప ప్రకంపనలు వచ్చినట్టుగా భారత ఈ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడి చేసింది. అయితే దీని ప్రభావం ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో సరిహద్దు ప్రాంతాలు, ముఖ్యంగా ఆంధ్ర, మహారాష్ట్ర, ఈ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వరకు కూడా దీని యొక్క పరిధి విస్తరించి ఉంది. అయితే ఇది 5.3, 5.4 వరకు మాత్రం చూపించింది. అయితే దీని ప్రభావం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాలు, తెలంగాణలో ఉన్నటువంటి ఇటు ఖమ్మం, అలాగే కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతం వరకు కూడా కొంత కనిపించినట్టుగా తెలుస్తుంది. ఇక ఆంధ్రలోకి వచ్చినట్టయితే విజయవాడ, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా, అలాగే ఉభయ గోదావరితో పాటు విశాఖ ప్రాంతం, విశాఖ, అనకాపల్లి జిల్లాల వరకు కూడా దీని ప్రభావం కనిపించింది. 7:26 సుమారుగా ఒక 5 సెకండ్ల పాటు, కొన్ని చోట్ల 4 సెకండ్ల ప్రభావం చూపించింది. ఈ ప్రభావం మాత్రం కొంత ఒకసారిగా నిలబడిన మనిషి కదిలినట్టుగా, ఒక భవనంలోని వస్తువుని లాగినట్టుగా ఒక చిన్న జర్క్ అంటాం, ఆ చిన్న జర్క్ మాత్రం అందరికీ కనిపించింది. అయితే ప్రస్తుతం ఇది భారత భూకంప అధ్యయన కేంద్రం దీన్ని ఇప్పటికే ప్రకటించింది. అయితే దీని ప్రభావం మాత్రం అంటే ఒక గోదావరి పరివాహక ప్రాంతంలో సుమారుగా భూమి నుంచి, అంటే భూపై నుంచి 10 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో ఈ భూకంప ప్రధానమైన కేంద్రం ఉండి ఉంటుందనేటువంటి అంచనాని నిపుణులు వేస్తున్నారు. అయితే ఇది యొక్క ప్రభావం 5.3 ఉంది కాబట్టి ఇది పెద్దగా ప్రభావం చూపించలేదు అనుకోవచ్చు. కానీ భూపలకల మధ్య జరిగేటువంటి వ్యత్యాసము, భూపలకల మధ్య జరిగేటువంటి సర్దుబాటు, సాధారణంగా నదీ పరివాహక ప్రాంతంలో, సముద్ర పరివాహక ప్రాంతంలో ఈ రకమైనటువంటి భూకంప కేంద్రాలు ఉంటాయి. ఇది కూడా ఆ రకంగానే ఏర్పడిందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. తెలంగాణలోని ములుగు కేంద్రంగా ఉదయం 7:27 స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. తెలంగాణలోని ములుగు కేంద్రంగా ఉదయం 7:27 స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ స్వల్పంగా భూమి కంపించింది. దాదాపు 4 నుంచి 5 సెకండ్ల పాటు ఆ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. కూర్చున్న చోట ఆ చైర్లు ఇవ్వటం, అదేవిధంగా ఇంట్లో ఫ్యాన్లు ఇవ్వటం, అదేవిధంగా ఇతర వస్తువులు ఊగిపోవడం వంటి పరిస్థితుల్ని ఆ జనాలు గమనించారు. దాదాపు 4 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా కూడా మనకు సమాచారం స్పష్టంగా ఉంది. సరిగ్గా 7:20 నుంచి 7:30 ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఖమ్మం నగరంతో పాటు కొత్తగూడెం, అదేవిధంగా దాదాపు మిగతా అన్ని మండలాలు రఘునాథపాలెం, మనుగూరు, మిల్లెందు, పాల్వంచ, తల్లాడ, అదేవిధంగా కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, ఎర్రుపాలెం, జూలూరుపాడు, నేలకొండపల్లి, లక్ష్మీదేవిపల్లి, ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా భూమి కంపించడం, అస్పష్టంగా కంపించినట్టు జనాలకు కూడా అర్థమవడంతో ఒక్కసారి ఇళ్ల నుంచి కూడా బయటకు ఆ జనాలు పరిగెత్తడం వంటి పరిస్థితులు కనిపించాయి. ఇంట్లో కొన్ని చోట్ల భద్రాచలం వంటి ప్రాంతాల్లోనైతే సీసీటీవీ కెమెరా దృశ్యాలు కూడా కొంత నమోదైనాయి. గేట్లు కూడా, అదేవిధంగా ఇంటి ముందు ఆవరణ గోడలు, ఇంటి ముందులో ఉన్న గేట్లు, కిటికీలు ఊగిపోవడం వంటి దృశ్యాలు కూడా నిక్షిప్తమైన పరిస్థితుల్లో కొంత జనాలకైతే అలజడి వాతావరణం రేపిందని చెప్పవచ్చు. సరిగ్గా 4 నుంచి 5 సెకండ్ల పాటు ఒకేసారి దాదాపు 10 నిమిషాల్లోనే అన్ని ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోని దాదాపు 40 మండలాల్లో ఒకేసారి సరిగ్గా 4 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనాలు మాత్రం బెంబేలెత్తారు. కొంత ఆందోళనకు గురైన పరిస్థితి. ఒక్కసారిగా 5 సెకండ్ల పాటు కంపించడం, ఆ తర్వాత శాంతించింది. ఇది భూకంపంగానే పరిగణిస్తున్నారు. భూకంపం గతంలో కూడా 2-3 సంవత్సరాల క్రితం కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2-3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 4-5 సెకండ్ల పాటు భూమి కంపించడం, భూకంపం తలెత్తడంతో కొంత ప్రజల్లో ఆందోళన, అదేవిధంగా భయానక పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ధన్యవాదాలు లింగయ్య. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ములుగు కేంద్రంగా ఉదయం 7:27 భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. అయితే గోదావరి పరివాహక ప్రాంత జిల్లాలో ఎక్కువగా భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ఎక్కువగా సంభవించినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? షాహీన్, సాధారణంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు లాంటివి లేదంటే భూకంపం లాంటివి జరగవనేది చెప్తూ ఉంటారు శాస్త్రవేత్తలు. అలాగే ఇవాళ ఉదయం పరిస్థితి చూసుకున్నట్టయితే ఉదయం 7:26 ప్రాంతంలో ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం, వేలేరుపాడు, అలాగే కుక్కునూరు మండలాలలో చాలా ప్రాంతాల్లో ఉదయం 7:26 ప్రాంతాల్లో 4 నుంచి 5 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు జరిగాయి. అలాగే ఈ 4 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్నటువంటి లేదా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయంతో బయటకు వచ్చిన పరిస్థితి మనకి కనిపించింది వాళ్ళ ఉదయం. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, అలమారాలు, కబోర్డులు, అలాగే తలుపులు, కిటికీలు కూడా ఈ 4 నుంచి 5 సెకండ్ల పాటు భూ ప్రకంపనల కారణంగా వస్తువులన్నీ కూడా కొన్ని చోట్ల కింద పడ్డాయి, కొన్ని చోట్ల కదిలినట్టు పరిస్థితి మనకు తెలుస్తోంది. ఇవన్నీ కూడా కొన్ని చోట్ల అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కూడా ఏదైతే ప్రకంపనలకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కేవలం అంటే 5.3 తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపనలన్నీ కూడా నమోదైనట్టు శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. షాహీన్, ధన్యవాదాలు మహేష్.